విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్న రెడ్డి జన సంఘం సేవలు అభినందనీయమని కుందూరు రఘువీరెడ్డి అన్నారు. అబిడ్స్లోని రెడ్డి బాయ్స్ హాస్టల్ ఆడిటోరియంలో రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్, గ్రాడ్యుయేషన్లలో మెరిట్ సాధించిన విద్యార్థులకు 30 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అంతకుముందు రెడ్డి హాస్టల్ ఆవరణలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 105 ఏళ్ల క్రితం బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కుల మతాలకు అతీతంగా ఉచిత వసతితో పాటు ఉచిత విద్య కోసం రెడ్డి హాస్టల్ ప్రారంభించానని గుర్తు చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం, సమయపాలన పాటించడం వంటి లక్షణాలతోనే ఉన్నతంగా ఎదగవచ్చని కొనియాడారు. ఉపకార వేతనాలు ఇచ్చిన దాతలు డాక్టర్ మహిపాల్ రెడ్డి, ఆర్జేఎస్ సుకన్యారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డిలను మంత్రి సాల్వా మెమంటోతో ఘనంగా సన్మానించారు. స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ రెడ్డి జనసంఘ ఆధ్వర్యంలో నడిచే రెడ్డి హాస్టల్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇంతటి ప్రతిష్టమైన సంస్థకి ఈ రోజు గెస్ట్ గా నన్ను పిలవటం చాలా ఆనందం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంఘం ఎంతో మంది పేద విద్యార్థులకు, తెలంగాణలో ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులో ముందుండి ఈ రోజు అగ్రభాగాన్ని నిలవడానికి ఎంతో మంది ఇక్కడ నుంచి వచ్చిన పొలిటీషియన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రతి ఒక్క సంస్థల్లో ఉన్నారు. అలాగే ఇక్కడ ఇప్పుడు చదువుకునే ఈ విద్యార్థులు కూడా ఇలా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ఈ సంస్థను ముందుకు తీసుకుని వెళ్ళి తెలంగాణలో ఉన్న పేద విద్యార్థుల అభ్యున్నతి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా